స్టోరీ 1989లో స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో తైవాన్‌లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చాలా ఎక్కువుందంట. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే మెషిన్స్, ఫ్యాక్టరీస్ ఇంకా టెక్నాలజీ వాడకం ఆ టైంలో చాలా ఎక్కువయిందంట. ఇదే సొసైటీలో పెరుగుతూ ఉన్న 11 ఏళ్ల లియో అనే ఒక అబ్బాయిని కూడా చూపిస్తారు. లియో ఎవ్రీడే స్కూల్ అయిపోయిన తర్వాత ఈ రెస్టారెంట్‌కైతే వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఇదే రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు కాబట్టి. నాన్న పేరు టైలై. లియో వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత నుంచి టైలై దగ్గరుండి లియోని జాగ్రత్తగా పెంచుతూ ఉన్నాడు. వీలైనంత అమ్మ గుర్తు రాకుండా అయితే చేయడానికి అతని వంతు ప్రయత్నం అతను చేస్తూ ఉన్నాడు. ఇంట్లో టైలర్ అతని ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్న టైంలో వాళ్ళ ఇంటి రెంట్ కలెక్ట్ చేయడానికి చెన్చెన్ అనే ఒక అమ్మాయి అయితే వస్తుంది. ఈ ఇల్లేమి చెన్చెన్ది కాదు. చెన్చెన్ వాళ్ళ బాస్ కోసం అయితే పని చేస్తూ ఉంది. ఈ డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసి వాళ్ళ బాస్ కి అప్పచెప్పాల్సి ఉంటుంది. దగ్గరలోనే రోడ్ మీద ఉన్న ఒక షాప్ అయితే ఖాళీ అవబోతుంది. త్వరలోనే మా బాస్ అడ్వర్టైజింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. నువ్వు ఎప్పటి నుంచో ఒక చిన్న షాప్ పెట్టుకోవాలనుకుంటున్నావు కదా, సో నీకోసం నేను ముందే ఈ న్యూస్ని తీసుకొచ్చి చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే మా బాస్ని వెళ్ళు కలువు అని అడ్వైస్ చేసి అయితే లియో కోసం స్నాక్స్ తెచ్చి అతనికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విషయం ఏంటంటే లియో వాళ్ళ మమ్మీకి ఎప్పుడు ఒక చిన్న ఆశ అయితే ఉండేది. ఒక సెలూన్ షాప్ని పెట్టుకుందామని, అంటే హెయిర్ కట్ షాప్ లేదా బ్యూటీ పార్లర్ లాంటి ఒక షాప్ చిన్నది ఏదైనా పెట్టుకుందామని వాళ్ళ సొంత డబ్బులతో. కానీ వాళ్ళ మమ్మీ చనిపోయి ఉంటుంది. అందుకోసమే వాళ్ళ మమ్మీ ఒక ఆఖరి కోరికని తీర్చడానికి ఎప్పటి నుంచో వీళ్ళిద్దరూ కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ఒక షాప్ రెంట్కి దొరికితే, లేకపోతే వీళ్ళు సొంతంగా కొనుక్కోగలిగితే బాగుండని. సో చెన్చెన్ ఈ న్యూస్ని తీసుకొచ్చింది కాబట్టి, నాన్న ఇంకెందుకు ఆలస్యం, మనం ఆ షాప్ని కొనేద్దామా అని లియో అడిగినప్పుడు, మన దగ్గర అంత డబ్బులు లేవురా, మనం ఇంకొంచెం టైం వెయిట్ చేయాలనుకుంటా, మన దగ్గర ఉన్న సేవింగ్స్ ఆ షాప్ని కొనడానికి అస్సలు సరిపోవని అంటాడు. అలా అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎలాగో మనం మీ ఇంటి కోసం నెల నెల రెంట్ కడుతూ ఉన్నాం కదా, ఈ రెంట్ కట్టకుండా మనం మీ ఇంట్లో ఉండకుండా ఆ షాప్ని తీసుకొని పొద్దునుంచి సాయంత్రం వరకు మనం బిజినెస్ చేసుకొని రాత్రి అదే షాప్లో ఏదో ఒక మూల పడుకుంటే రెంట్ మిగులుతుంది కదా నాన్న అని అంటాడు. అందుకు కూడా మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోవురా, నేను చేస్తుంది చాలా సాధారణమైన ఒక వెయిటర్ జాబ్ కాబట్టి నా సేవింగ్స్ అన్నీ కూడబెట్టుకొని ఆ చిన్న షాప్ని మనం సొంతంగా కొనుక్కోవాలంటే నాకు ఇంకా 3 సంవత్సరాలు కావాలి. మనం ఇంకొంచెం వెయిట్ చేద్దాం, ఇంకా తక్కువ రేట్కి ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అమ్మ అనుకున్నట్టే మనం సెలూన్ అయితే ఓపెన్ చేసే తీరుదామని పిల్లోడికి అర్థమయ్యేలా అయితే చెప్తాడు. స్కూల్లో లియోని ముగ్గురు అబ్బాయిలు రెగ్యులర్ బేసిస్లో ఏడిపిస్తూ ఉంటారు. లియో ఒక్కరోజు కూడా వాళ్ళని ఎదిరించలేకపోతాడు. ఎందుకంటే వాళ్ళు ఆకారంలో కొంచెం భారీగా ఉంటారు. వాళ్ళ సైజ్ని చూసే లియోకి చాలా భయమేస్తుంది. ఇంకా తిరగపడేంత సీన్ లేదు కాబట్టి సైలెంట్గానే ఉండిపోతాడు ప్రతిరోజు. టైలై లియోని తీసుకొని వాళ్ళ సిస్టర్ పెళ్ళికి అయితే వెళ్తాడు. పెళ్ళంతా అయిపోతుంది. టైలై ఫుల్గా తాగేస్తాడు. సరిగ్గా రోడ్ పైన నడవని కూడా నడవలేకపోతాడు. వాష్రూమ్కి వెళ్ళి వామిటింగ్ కూడా చేసుకొని బయటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఒక న్యూస్ని అయితే చెప్తాడు. వాళ్ళ సిస్టర్ అతనికి దూరంగా వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళ సిస్టర్ వీళ్ళకి కావాల్సినంత డబ్బులు ఇచ్చిందంట. ఈ డబ్బులు సరిపోతాయి వాళ్ళ ల్యాండ్ని కొనుక్కోవడానికి, ఆ తర్వాత ఆ ల్యాండ్లో ఆ షాప్ పెట్టుకోవడానికి కూడా. తర్వాత రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు కూడా రోడ్కి ఏ పక్కన మనం షాప్ ఓపెన్ చేద్దాము, ఇంకా మన షాప్కి ఎక్కువ కస్టమర్స్ రావాలంటే మనం ఏం స్ట్రాటజీస్ వాడాలని దాని గురించే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. క్రిస్మస్ రాబోతుంది కాబట్టి లియోకి ఏదో ఒక గిఫ్ట్ తీసుకుందాము. సైకిల్ అయితే బాగుంటుంది, పాపం ఒక్కడే ఇంట్లో అలా కూర్చొని ఉంటున్నాడు కదా, సాయంత్రం పూట అలా తొక్కుంటాడు, సరదాగా ఉంటుంది కదా అని షాప్కి వచ్చి అక్కడున్న ఒక నోటీస్ బోర్డ్ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న షాప్స్ అన్నిటి యొక్క రేట్స్ని డబుల్ చేస్తారంట బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఆ షాప్ కీపర్ కూడా అదే చెప్తాడు. వాళ్ళకి ఎప్పుడు కావాల్స్తే అప్పుడు ఇలాగ ల్యాండ్ రేట్లు పెంచేస్తూ ఉన్నారు, అద్దె కట్టలేక చచ్చిపోతూ ఉన్నాను, ఎంత అద్దె పెంచేశారో, ఇప్పటికిప్పుడు ఇంత డబ్బులు ఎలా కట్టుకోవాలో అని అతని బాధలన్నీ కూడా అతను టైలర్కి షేర్ చేసుకుంటాడు. ఇంటికి వచ్చి న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూసినా సరే దీని గురించి మొత్తం అంతా రాసి ఉండడంతో ఇప్పుడు లియోకి అర్థమయ్యేలా మళ్ళీ నేను ఎలా చెప్పాలి, మన దగ్గర డబ్బులు మళ్ళీ సరిపోవట్లేదు అని అతనైతే ఆలోచనలో పడతాడు. తర్వాత రోజు సాయంత్రం లియో స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న టైంలో సడన్ గా వర్షం అయితే గట్టి కొట్టేస్తుంది. అతనైతే ఒక షాప్ కింద షెల్టర్ తీసుకుంటాడు. అప్పుడే ఒక లగ్జరీ కార్ లో ఒక ముస్లైన్ అయితే లియో ముందుకి వచ్చి కార్ ఆపుతాడు. ఈయన పేరు మిస్టర్ షే. వీళ్ళ టౌన్ మొత్తంలో మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ వెరీ రిచ్ పర్సన్. లియో అలాగా తడిచిపోతూ ఉండడం చూసి వెంటనే లియోని కార్ లోపలికి కూడా ఇన్వైట్ చేస్తాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మిస్టర్ షే, ఈ మధ్య టౌన్ లో కిడ్నాపింగ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయంట, ఎవరో ఒక ర్యాండమ్ పర్సన్ నిన్ను కార్ లోపలికి రమ్మంటే అలా వచ్చేస్తావో చెప్పు, ఇప్పుడు నేను నిన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్ళి అమ్మేశానంటే ఏంటి నీ పరిస్థితి అని ఊరికి అలా భయపెట్టంగానే లియో అయితే పరిగెత్తుకొని కార్ దిగి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంటికి వచ్చి నాన్న ఇవాళ నాకు ఒక ముసలైన లిఫ్ట్ ఇచ్చాడు, చాలా పెద్ద లగ్జరీ కార్ కూడా నాన్న అని అంటే టైలర్కి వెంటనే విషయం అర్థమైపోతుంది. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు మిస్టర్ షేనే అని. ఆయన లాంటి ఒక పెద్ద మనిషి నీకు లిఫ్ట్ ఇవ్వడం ఏంట్రా, ఆయన ఎవరో తెలుసా, ఈ టౌన్ లో ఉన్న అన్ని షాప్స్ కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే ఆయనకి ఎదురుగా వెళ్ళాలనుకుంటే వాళ్ళని ఈ సిటీలో నుంచి, ఈ టౌన్లో నుంచి, ఈ ప్రపంచంలో నుంచి మాయం చేస్తాడు. అంత పవర్ఫుల్ వ్యక్తి అయిన అని చెప్పంగానే లియో కూడా కొంచెం భయపడతాడు. వామో, నిజంగానే నన్ను కిడ్నాప్ చేయడానికి కార్ ఎక్కించేసి ఉంటాడు, మంచిదైంది కార్
కార్ వెంటనే నేను దిగిపోయి అని మనసులో అనుకుంటాడు. ఎవరైనా సరే మిస్టర్ షేని చూసి భయపడాల్సిందే. ఆ టౌన్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా మిస్టర్ షేని ఓల్డ్ ఫాక్స్ అని పిలుస్తారంట. అంతేగాకుండా ఇప్పుడు వీళ్ళు షాప్ కొనాలన్నా, లేకపోతే వీళ్ళు షాప్ పెట్టుకోవడానికి ఒక భూమి ల్యాండ్ కొనాలన్నా, పర్మిషన్ తీసుకోవాలన్నా, దేనికోసమన్నా మిస్టర్ షే దగ్గరికి వీళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా లియోకి ఈ విషయం కూడా చెప్పేస్తాడు. చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ యొక్క రేట్స్ అన్నీ కూడా పెరిగిపోయినాయి. మన దగ్గర ఉన్న డబ్బులు మళ్ళీ సరిపోవట్లేదు. మనం ఇంకొక 2, 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే అని ఈ విషయం అర్థమయ్యేలా చెప్తాడు. కాబట్టి లియో కూడా వాళ్ళ నాన్న బాధని అర్థం చేసుకున్నాడు. తర్వాత రోజు కూడా వర్షం పడుతూ ఉంది కాబట్టి మళ్ళీ లగ్జరీ కార్ అతని కళ్ళ ముందు ఆగడంతో అతను కొంచెం ధైర్యం తెచ్చుకొని ఈసారి మిస్టర్ షే ఒక కార్ డోర్ని నాక్ చేసి మరి మీ గురించి నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను. మిమ్మల్ని ఈ టౌన్లో అందరూ ఓల్డ్ ఫాక్స్ అని పిలుస్తూ ఉంటారంట కదా. ఇంకా మీరు నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం కూడా మీకు ఉండదని నాకు అర్థమైంది. ఇవాళ నేను మీ కార్ ఎక్కచ్చా అని అడుగుతాడు. ఒక్క రోజులోనే నీకు ఇంత ధైర్యం వచ్చేసిందా? నువ్వు నాకు భయపడవు సరే, కానీ మీ స్కూల్లో ఉన్న ఇంకొంతమంది అబ్బాయిలకి ఎందుకు మరి భయపడతావని అంటే, వాళ్ళు నాకన్నా సైజులో చాలా పెద్దగా ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు ఎప్పుడు కూడా అంతే భయమేస్తుంది. అందుకే నేను వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతానని అంటాడు. నీకన్నా ఎవరు ఎంత పెద్దగా ఉన్నా అది నువ్వు ఎప్పటికీ కూడా పట్టించుకోకూడదు. జస్ట్ నువ్వు వాళ్ళ వీక్నెస్ తెలుసుకో చాలు. వాళ్ళ వీక్నెస్ నీకు తెలిసిందంటే ఇంకెప్పుడు కూడా వాళ్ళెవరు నీతో పెట్టుకోరు. ఆఖరికి వాళ్ళే వచ్చి నీ ముందు నీల్ డౌన్ కూడా చేసే పరిస్థితి వస్తుందని ఒక చిన్న అడ్వైజ్ అయితే ఇస్తాడు. మంత్ అండ్ వెదర్ సడన్గా చేంజ్ అవ్వడం వల్ల టైలర్కి ఫుల్ ఫీవర్ ఇంకా జలుబు అయితే వచ్చేస్తుంది. చిన్నపిల్లడు కాబట్టి లియోకి వాళ్ళ నాన్నని ఎలా చూసుకోవాలో తెలియట్లేదు. కరెక్ట్ టైంకి చెన్ కూడా రెంట్ కలెక్ట్ చేయడానికి వస్తుంది కాబట్టి చెన్ అయితే లోపలికి వచ్చి టైలర్కి తడిగుడ్డ పెట్టి అయితే అతన్ని కొంచెం చూసుకుంటుంది. తర్వాత పిల్లోడిని పక్కనే ఉన్న ఒక చిన్న రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఆ రాత్రి డిన్నర్ కూడా ఇప్పిస్తుంది. ఇక్కడ లియో వాళ్ళ మమ్మీ ఒక సెలూన్ డ్రీమ్ గురించి కూడా మాట్లాడతాడు. దీనికోసమే మా నాన్న ఎప్పటి నుంచో ఒక ల్యాండ్ కొని షాప్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాడని కూడా చెప్పి, మీ వల్ల అయితే కొంచెం ఆ ల్యాండ్ యొక్క ప్రైస్ తగ్గించవచ్చు కదా ప్లీజ్ అని అడుగుతాడు. ఇదంతా కూడా నిజంగా నా చేతుల్లో అయితే అస్సలు లేదురా. నేను ఒకవేళ నీకు ఏమన్నా హెల్ప్ చేయగలుగుతానంటే అది కేవలం నిన్ను మా బాస్ దగ్గరికి తీసుకువెళ్ళడం మాత్రమే. తర్వాత రోజు బాస్ దగ్గరికి నేను తీసుకెళ్తాను. అక్కడ నీకు ఏది కావాల్సి అది బాస్తో మాట్లాడు, నెగోషియేట్ చేయడానికి ట్రై చేయి. మా బాస్ని ఇంప్రెస్ చేయగలిగితే వెరీ గుడ్ అని అంటుంది. ప్రామిస్ చేసినట్టు తర్వాత రోజు చెన్ లియోని వాళ్ళ బాస్ అయిన మిస్టర్ షే ఇంటికి తెస్తుంది. మిస్టర్ షే వాళ్ళ ఇంటిని చూసి అయితే లియో ఆశ్చర్యపోతాడు. తర్వాత మిస్టర్ షే దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి కూడా అతను అడిగేస్తాడు, ఆ ల్యాండ్ ఇంకా ప్రాపర్టీ మీదే అంటే కదా, కొంచెం ఆ ల్యాండ్ యొక్క ప్రైస్ తగ్గించవచ్చు కదా. మా నాన్న డబ్బులు సంపాదించడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ఆ ల్యాండ్ ఇప్పుడు మాకు ఎలాగైనా సరే కావాలి, కానీ అంత డబ్బులు పెట్టేంత స్తోమత మా నాన్న దగ్గర లేదు అని. పిల్లోడు మరి ఇంతలా అడుగుతున్నాడని మిస్టర్ షే జాలి పడిపోయి ఓకే అనేయడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. బిజినెస్లో మనం ఎప్పుడు కూడా ఫీలింగ్స్ ఇంకా ఎమోషన్స్ని తీసుకురాకూడదు. నీ బాధలన్నిటి వల్ల నేనెందుకు ఎఫెక్ట్ అవ్వాలి? మీ బాధలు నాకు ఎటువంటి సంబంధము కూడా లేదు. సో నెక్స్ట్ టైం నుంచి నువ్వు ఇలాంటి రిక్వెస్ట్ తీసుకొని నా దగ్గరికి రావద్దని చాలా రూడ్గానే ఆన్సర్ ఇచ్చేసి అయితే తీసుకెళ్లి పిల్లోని వాళ్ళ ఇంటి దగ్గర అతని కార్లో డ్రాప్ చేయిస్తాడు. మిస్టర్ షే ఒక కార్లో నుంచి లియో దిగడం టైలర్ చూసి టెన్షన్ పడతాడు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా అతనికి కొంచెం దూరంగా ఉండమని. అతని వల్ల మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు, మన వల్ల అతనికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకూడదు. నా మాట విను అని అన్నా సరే లియో ఏం వినిపించుకోకుండా వాళ్ళ నాన్నని పట్టించుకోకుండా కొంచెం పొగరుగా అయితే అతను రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతని బాధలో అతను ఉన్నాడు. అతని ఇరిటేషన్ వల్ల ఇలా వాళ్ళ నాన్నని అయితే కొంచెం ఇగ్నోర్ చేస్తున్నాడు. క్రిస్మస్ రానే వచ్చేస్తుంది. లియో కోసం టైలర్ కొన్ని గిఫ్ట్స్ని కూడా తీసుకొని వస్తాడు. ముందు వాళ్ళ నాన్నపైన ఉన్న కోపం అతను చల్లార్చుకోలేకపోయినా సరే గిఫ్ట్ని చూసి కరిగిపోతారు కదా పిల్లలు. అందుకోసమే వెంటనే వాళ్ళ నాన్నని అయితే క్షమించేసి వాళ్ళ నాన్న పరిస్థితిని కూడా అర్థం చేసుకొని ఆ గిఫ్ట్స్ అన్నిటినీ కూడా ఒకటి దాని తర్వాత ఒకటి అన్నిటిని ఓపెన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీటికైనా సంతోషపడిపోతున్నావు, మెయిన్ గిఫ్ట్ నువ్వు ఇంకా చూడలేదని కిందకి తీసుకెళ్ళి వాడి సైకిల్ని కూడా చూపిస్తాడు. సైకిల్ని చూసి ఎగ్జైట్మెంట్ డబుల్ అయిపోతుంది. కొత్త సైకిల్ అయితే వచ్చేసింది, కానీ రాత్రి అయిపోయింది కదా అని వాళ్ళ నాన్న అంటే, రాత్రి అయితే ఏంటి పగలైతే ఏంటి నాన్న, మనం మీ సైకిల్ని టెస్ట్ చేద్దాం పదా అని వాళ్ళ సైకిల్స్ తీసైతే రాత్రి అంతా వీధుల మీద పడి ఆ సైకిల్ అయితే హ్యాపీగా తొక్కుంటారు. ఓ సాయంత్రం వాళ్ళ నాన్న కోసం లియో అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న షిఫ్ట్ పూర్తి చేసుకుంటే ఇద్దరు కూడా ఇంటికి కలిసి వెళ్దామని. లియో అయితే ఒక రూమ్ లో కూర్చొని ఉంటాడు. చూస్తే పక్క రూమ్ లోనే చెన్ కొంతమంది బిజినెస్ మెన్ తో ఏదో ఒక మీటింగ్ అయితే పెట్టి ఉంటుంది. వాళ్ళ మాటల్ని బయట నుంచి లియో సీక్రెట్ గా వినడం మొదలు పెట్టాడు. ఆ మాటల్ని విన్న లియోకి అర్థమవుతుంది
చెన్ చెన్ చాలా సీక్రెట్గా వాళ్ళ బాస్కి ఎగెనెస్ట్గా ఏదో ప్లాన్ చేయబోతుంది. మిస్టర్ షేకి అన్యాయం చేయబోతుంది, వీళ్ళెవరితోనో చేతులు కలిపేసిందని. రాత్రి లియో ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ మిస్టర్ షే లియోకి లిఫ్ట్ అయితే ఇస్తాడు. ఈసారి వాళ్ళిద్దరూ కార్లో వెళ్తూ ఉన్నప్పుడు లియోని ఎప్పుడు ఏడిపించి ఆ ముగ్గురు అబ్బాయిలు కూడా రోడ్ మీద నుంచొని ఉంటారు. కావాలనే మిస్టర్ షే కార్ని వాళ్ళ పక్కమ్మట నిదానంగా తీసుకెళ్తారు. ముగ్గురు కూడా మిస్టర్ షేని చూసి అయితే భయపడతారు. ఇది చూసిన లియో అయితే లోపల చాలా సంతోషపడతాడు. ఇదే విషయం గురించి మిస్టర్ షేతో మాట్లాడుతూ, ఏదో ఒక రోజు నేను కూడా మీలానే అవ్వాలనుకుంటున్నాను, అందరూ కూడా మీకు భలే రెస్పెక్ట్ ఇస్తారు, మిమ్మల్ని చూసి బాగా భయపడతారు కూడా అని అంటాడు. అలా అవ్వాలంటే నువ్వు చాలా ఎక్కువ డబ్బులు సంపాదించాల్సి ఉంటుంది, ఎందుకంటే డబ్బు ఉన్న వాడి దగ్గర ఎవరైనా సరే వాడి తల దించాల్సిందే అని ఒక పాయింట్ని అయితే రైజ్ చేస్తాడు. తర్వాత లియో ఇందాక చెన్ చెన్ వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న విషయాలన్నింటినీ కూడా మిస్టర్ షేకి చెప్పేస్తే మిస్టర్ షే షాక్ అవుతాడు. ఇన్ని సంవత్సరాల నుంచి చెన్ చెన్ అతని కింద పనిచేస్తుంది, తను నన్ను ఎందుకు మోసం చేయాలనుకుంటుందా అని. పిల్లోడు మాటలు విని మిస్టర్ షే ఏమో ఏకంగా వెళ్ళి చెన్ చెన్ని చాలా దారుణంగా కొడతాడు. ఇంకా అమ్ని ఉద్యోగం నుంచి కూడా పీకేస్తాడు. తర్వాత రోజు చెన్ చెన్ టైలేని కలవడానికి అయితే ఇంటికి వస్తుంది. ఇక్కడే తన జాబ్ పోయింది. ఇంకా నా బాస్కి నేను చాలా చెప్పడానికి ట్రై చేశాను, కానీ అసలు అతను నా మాటలు వినిపించుకోవడానికి కూడా రెడీగా లేడు. ఏం మిస్అండర్స్టాండింగ్ జరిగిందో ఏంటో అని తనైతే చాలా బాధపడుతుంది. ఈ మాటలన్నీ కూడా లియో రూమ్ లోపల నుంచి వింటాడు. అతను చాలా పెద్ద తప్పు చేశాడని అతనైతే రియలైజ్ అవుతాడు. ఎందుకంటే చెన్ చెన్ ఇంటెన్షన్స్ వాళ్ళ బాస్కి వ్యతిరేకంగా అస్సలు లేవు. ఏదో చిన్న పిల్లోడు ఏం మాటలు విని ఇంకేదో అర్థం చేసుకున్నాడు. నోటికి నచ్చింది వెళ్ళి ఆ బాస్ దగ్గర వాగి ఇప్పుడు చెన్ చెన్కి ఈ పరిస్థితి పట్టించాడు. ముందు నుంచి చెన్ చెన్ వీళ్ళకి చాలా హెల్ప్ చేసింది, ఇప్పటికీ కూడా చేస్తూనే ఉంది. పిల్లోడిని తన సొంత కొడుకులాగా కూడా ట్రీట్ చేస్తూ ఉండేది. అలాంటి తనకి ఇంత ద్రోహం చేయడం ఇప్పుడు లియోకి చాలా గిల్టీ ఫీలింగ్ని కలిగిస్తుంది. దగ్గరలోనే ఉన్న ఒక షాప్ ఓనర్ చనిపోయాడంట. ఈ విషయం లియో వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి చెప్పి, నాన్న మనం ఏదో ఒక ప్లాన్ వేసి ఆ షాప్ని ఒక హాంటెడ్ ప్లేస్గా బయట వాళ్ళందరికీ కూడా ప్రచారింపు చేద్దాం, దీనివల్ల ఎవరు కూడా ఆ ప్లేస్ని కొనడానికి ముందుకు రారు, ఒకవేళ కొనాలనుకున్నా సరే ఆ ప్లేస్ యొక్క విలువ మొత్తము కూడా తగ్గిపోతుంది, ఎక్కువ డబ్బులే కాబట్టి మనం ఆ షాప్ని ఈజీగా కొనేయగలుగుతాం. వన్స్ మనం ఆ షాప్ని స్వాధీనం చేసుకున్న తర్వాత గోస్ట్ లేదు, దయ్యం లేదు, ఏం లేదని అందరినీ కూడా మన షాప్కి ఇన్వైట్ చేద్దాము, ఎలా ఉంది ఈ ప్లాన్ అని అంటే, లేదు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మనం అసలు ఇలా ఆలోచించడం కూడా తప్పే, నీకెందుకు అన్ని ఇలాంటి ఐడియాస్ వస్తే నాకు చెప్పు. అక్కడ ఆ షాప్లో ఆ వ్యక్తి చనిపోయినా సరే వాళ్ళ ఫ్యామిలీ ఇంకా ఉంది కదా, వాళ్ళ షాప్ని నడిపించుకుంటున్నారు, ఎలాగోలాగా వాళ్ళ ఫ్యామిలీ నడవాలి కాబట్టి మనమైతే ఇలాంటి చెత్త ప్లాన్లు వేయకూడదు, వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించు, హాంటెడ్ అని మనం అడ్వర్టైజ్ చేసామంటే వాళ్ళ షాప్ వైపు రావడానికి ఎవరు కూడా ఒక్క అడుగు ముందుకు వేయరు, వాళ్ళ బిజినెస్ మొత్తం నష్టపోతుంది, తర్వాత మనం ఆ షాప్ని స్వాధీనం చేసుకున్నా ప్రశాంతంగా మనం బిజినెస్ చేసుకోలేమని. ఇదంతా నాకు అనవసరం నాన్న, నేను మంచి ఐడియా ఇచ్చిన ప్రతిసారి నువ్వు ఏదో ఒక సాకు చెప్తావు, అందరి గురించి ఎందుకు ఆలోచిస్తావు, మన గురించి మనం ఆలోచించుకోవాలి ముందు. ఇంక ఇలా దారిన పోయే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం ఎప్పటికీ ఎదిగేదని గట్టిగా అరిచేసరికి టైలర్కి కోపం వచ్చి లియో చెంప పగలగొడతాడు. లియో అయితే పరిగెత్తుకొని ఇంట్లో నుంచి పారిపోతాడు. మిస్టర్ షే రోజు కార్ వేసుకొని వచ్చి ఆగే అదే స్టాప్ దగ్గర అయితే లియో వాళ్ళు కూర్చుంటాడు. ఆ ముగ్గురు అబ్బాయిలు కూడా మళ్ళీ లియోని ఏడిపించడానికి ఇక్కడికి వచ్చేస్తారు. ఏ పడితే జోకులు వేసి మాట్లాడడం కూడా మొదలు పెడతారు. కానీ లియో ఈ పాటికే వాళ్ళ ముగ్గురులో ఒక్కడి సీక్రెట్ని అయితే తెలుసుకున్నాడు. బేసికల్లీ మిడిల్లో నుంచున్న వీడి మమ్మీ అంట తప్పుడు పనులు చేస్తూ ఉంటుంది డబ్బులు సంపాదించడం కోసం. ఈ విషయాన్ని నేను స్కూల్ మొత్తంలో స్ప్రెడ్ చేశానంటే నువ్వు నీ మొహాన్ని ఎక్కడ పెట్టుకుంటావు కూడా నాకు అర్థం కావట్లేదు, అందుకే ఇంకోసారి నా ముందుకొచ్చి నా గురించి ఏదైనా మాట్లాడే ముందు ఈ విషయాన్ని బాగా ఆలోచించుకొని బెదిరించేసరికి వాళ్ళ ముగ్గురు ఆ ప్లేస్ నుంచి పారిపోతారు. ముసలాయిని ఇచ్చిన అడ్వైస్ బాగా పనికొచ్చిందని అయితే లియో ఫీల్ అవుతాడు మనసులో. చాలాసేపు ఈ షాప్ దగ్గర కూర్చుంటాడు. ఎంతసేపు వెయిట్ చేస్తున్నా మిస్టర్ షే ఇక్కడికి రాకపోవడంతో ఇంకా డైరెక్ట్గా నడుచుకుంటూ లియో అయితే మిస్టర్ షే పని చేస్తూ ఉన్న వర్క్ ప్లేస్కి వచ్చేస్తాడు. అక్కడ ఇంకేం సోది లేకుండా డైరెక్ట్గానే అడిగేస్తాడు, మేము ఒక షాప్ని చూసాం, అక్కడ మా కొట్టుని పెట్టుకోవాలనుకుంటున్నాము, అందుకే ఆ షాప్ యొక్క ప్రైస్ కొంచెం తగ్గించరా ప్లీజ్ అని అడిగితే, నువ్వు ఆల్రెడీ మొన్న వచ్చి ఇదే క్వశ్చన్ అడిగావు, నేను అప్పుడే నీకు నో అని చెప్పేశాను, మళ్ళీ వచ్చి అడిగినప్పుడు నేను మళ్ళీ ఎందుకు ఎస్ చెప్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, మళ్ళీ నా సమాధానం లేదు నో అని అంటాడు. ఇంకా అయితే లియో ఏడుపు కూడా మొదలు పెట్టేస్తాడు. చిన్నపిల్లోడు కాబట్టి చాలా గట్టిగా ఏడ్ చేస్తూ ఉంటే మిస్టర్ షే అయితే లియోని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అర్థమయ్యేలా చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ రోజు మా అమ్మ చనిపోయింది, ఈ విషయం టౌన్ మొత్తానికి కూడా తెలిసింది, నేను మా చనిపోయిన అమ్మని చూడడానికి హాస్పిటల్కి బయలుదేరాను. హాస్పిటల్ లిఫ్ట్లో ఉన్న టైంలో మీ మమ్మీ ఇంకా డాడీ కూడా అదే లిఫ్ట్ లోపలికి అదే టైంకి అయితే వచ్చారు. అదే రోజు నువ్వు కూడా పుట్టావు. పిల్లోడు పుట్టాడు కాబట్టి పేరెంట్స్ ఇద్దరు కూడా ఎంత సంతోషపడాలి, కానీ ఆ రోజు అయితే నేను మీ పేరెంట్స్ ఇద్దరు మొహంలో అసలు సంతోషాన్ని చూడలేదు, ఎందుకంటే అదే లిఫ్ట్లో నేనున్నానని వాళ్ళిద్దరికీ తెలుసు. మా అమ్మ చనిపోయింది కాబట్టి నా ముందు వాళ్ళిద్దరూ కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటే
ఎక్కడ నేను ఫీల్ అవుతానేమో, నేను ఏదో అనేసుకుంటానేమో అని వాళ్ళిద్దరూ కూడా ఆలోచించడం వల్లే ఆ రోజు వాళ్ళు బ్లాంక్ ఎక్స్ప్రెషన్ అయితే పెట్టారు. మీ పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళు, ఇతరుల ఫీలింగ్స్ గురించి చాలా ఎక్కువగానే ఆలోచిస్తారు. అందుకే మీ నాన్న ఇప్పటికీ కూడా ఒక లూజర్ లాగా మిగిలిపోయాడు. చెప్పా కదా, బిజినెస్లో మనం ఎప్పుడు కూడా ఫీలింగ్స్ని తీసుకురాకూడదు. మనం ఎంత కాన్ఫిడెంట్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత ఫాస్ట్గా గ్రో అవుతామని చెప్పి చాలా లేట్ అయిపోయింది కదా, పద నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తానని కార్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే మిస్టర్ షే అతని చైల్డ్హుడ్ స్టోరీని కూడా చెప్తాడు. చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ లేబర్ పని చేసి చాలా కష్టపడి డబ్బులు సంపాదించేది, కానీ ఆ డబ్బులు వాళ్ళ ఇంటికి అస్సలు సరిపోయేవి కాదు. వాళ్ళ మమ్మీ కష్టాన్ని అతను చూస్తూ ఉన్నాడు. చిన్నప్పుడు అతను కూడా చాలా పేదరికంలో మగ్గిపోయాడు. అందుకే వాళ్ళ మమ్మీ జీవితాన్ని ఎలా అయినా మారుద్దామని చాలా కష్టపడి ఈ రోజుకి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిలబెట్టగలిగాడు. మా అమ్మ చనిపోయిన తర్వాత నుంచి నేను నా మనసులో నుంచి ఫీలింగ్స్ అనే మాటనే తీసేశాను. అసలు నేను ఎవరి గురించి ఆలోచించడం మొదలు పెట్టలేదు. ఒక రాయిలాగా కూడా మారిపోయానని అంటాడు. ఈ పాటకి లియో అయితే కార్ రేడియోలో ఒక సీడీని తోసి ఒక పాటని అయితే ప్లే చేస్తాడు. ఈ పాట వినగానే మిస్టర్ షే ఎందుకో ఫ్లాష్ బ్యాక్స్ని గట్టిగా తలుచుకొని సడన్గా కార్ కూడా ఆపేస్తాడు. ఎందుకంటే చిన్న వయసులో మిస్టర్ షేని నిద్రపుచ్చాలంటే వాళ్ళ మమ్మీ కూడా ఇదే పాట పాడుతూ ఉండేది. వాళ్ళ మమ్మీ మిస్టర్ షేకి చాలా మంచి మోరల్ వాల్యూస్, ఇతరులకి రెస్పెక్ట్ చేయాలి, ఎప్పుడు మనం ఒకరికి సహాయపడగలగాలని బోల్డ్ అని మంచి విషయాలు నేర్పించింది. కానీ అమ్మ చనిపోయిన తర్వాత మిస్టర్ షే అన్నిటినీ కూడా మర్చిపోయి ఇలా ఒక రాయిలాగా తయారయ్యాడు. అతను కూడా పిల్లోడుగా ఉన్నప్పుడు ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఎన్నో సహాయాలు అడిగాడు, కానీ ఎవరు కూడా అతనికి సహాయం చేయలేదు. కాబట్టి సేమ్ టు సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు ఈ బాబుకి కూడా పట్టిస్తూ ఉన్నాడు. నాకెవరూ హెల్ప్ చేయలేదు కాబట్టి నేను ఎందుకు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని. కానీ అలా కాదు ఆలోచించాల్సింది, నాకెవరూ హెల్ప్ చేయలేకపోయారు, కనీసం నా పరిస్థితిలాగా వీడి పరిస్థితి కూడా అవ్వకూడదు. మేమిద్దరం ఒకే దాంతో పోరాడుతున్నాం, అదే పోవర్టీ. చిన్నప్పుడు మిస్టర్ షే ఎలా అయితే పేదరికంతో పోరాడాడో అచ్చం లియో కూడా అలానే చేస్తూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ లియో చిన్నప్పటి మిస్టర్ షే కన్నా చాలా ఎక్కువే కష్టపడుతూ ఉన్నాడు. డైరెక్ట్గా వాళ్ళ టౌన్ యొక్క ఓల్డ్ ఫాక్స్ దగ్గరికి వచ్చి ఇంత బ్రేవ్గా ఇన్నిసార్లు మాట్లాడడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంకా ఈ పాయింట్కి లియో బాగా అలసిపోయి ఉంటాడు. కాబట్టి నేనైతే మీలాగా అస్సలు అవ్వాలనుకోవట్లేదు. అప్పట్లో చెప్పాను కదా, మీలాగా మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండాలనుకుంటున్నానని, కానీ ఇప్పుడైతే నేను మీలా ఉండాలనుకోవట్లేదు. మీలా ఇంత పొగరుగా, ఇంత రూడ్గా, డబ్బుల కోసం ఇంత గ్రీడీగా నేను ఎవరిని కూడా చూడలేదు. మీలాంటి ఒక మనిషి నా చుట్టుపక్కల ఉండడం నేను నా దురదృష్టంగా భావిస్తున్నానని చాలా పెద్ద మనిషిలాగే మాట్లాడతాడు. ఈ మాటలన్నీ విన్న మిస్టర్ షేకి చనిపోయిన వాళ్ళ అబ్బాయి గుర్తొస్తాడు. ఈ పాయింట్లో మిస్టర్ షే కూడా అర్థం చేసుకుంటాడు అతని డబ్బు కోసం ఎంత గ్రీడీగా ఆలోచించి అతని ఫ్యామిలీ మొత్తాన్ని కూడా కోల్పోయాడు. ఆ తర్వాత ఎవరికి కూడా సహాయం చేయకుండా ఒక మొద్దులాగా తయారయ్యాడు. ఇంకెప్పటికీ మిస్టర్ షే ఒక మనసు పూర్తిగా కరిగి ఉంటుంది. కాబట్టి రేపే నేను మీ నాన్నతో మాట్లాడతాను, మీరు కొనాలనుకున్న ఆ షాప్ యొక్క ధరని కూడా నేను తగ్గిస్తానని ప్రామిస్ కూడా చేస్తాడు. ప్రామిస్ చేసినట్టే తర్వాత రోజు రెస్టారెంట్లో పని చేస్తున్న టైలర్ దగ్గరికి మిస్టర్ షే అయితే వచ్చి, ఆ ఓనర్ చనిపోయాడు కదా, ఇప్పుడు నేను ఆ షాప్ని ఖాళీ చేయించేశాను, నేను ఆ షాప్ని కూడా అమ్మాలనుకుంటున్నాను తక్కువ ధరకి. మీ అబ్బాయి చాలా అడిగాడు కాబట్టి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. నువ్వు నీ షాప్ని పెట్టుకోవాలనుకుంటున్నావు కదా, ఒక సెలూన్, అందుకోసం ఎప్పుడు కావాల్స్తే అప్పుడు మొదలు పెట్టుకోవచ్చు. నా దగ్గరికి వచ్చి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని డబ్బులు కూడా పే చేయని చెప్తాడు. కానీ టైలర్ మాత్రం అతని ఆఫర్ని రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే ఓనర్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ చాలా స్ట్రగుల్ అవుతుంది. అకస్మాత్గా ఇప్పుడు మీరు వాళ్ళందరినీ కూడా షాప్ ఖాళీ చేయించి ఇంకెక్కడికో పంపించేస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి నేనైతే ఈ పని చేయాలనుకోవట్లేదు. అందుకోసమే నేను ఇంకొక ఆఫర్ కోసం వెయిట్ చేస్తాను, ఇంకెక్కడైనా షాప్ పెట్టుకుంటాను. ఈ పని మాత్రం అస్సలు చేయనని అంటాడు. ఆహా, నువ్వు యాక్సెప్ట్ చేస్తే కదా నేను ఆశ్చర్యపోవాల్సింది. చేయలేదు, ఇది నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వు అప్పటికి ఇప్పటికీ అస్సలు మారలేదయ్యా బాబు అని ఆయన అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లియోకి ఈ విషయం తెలుస్తుంది. వాళ్ళ నాన్న పైన చాలా కోపడతాడు. నోటికి నచ్చినట్టు వాళ్ళ నాన్న అయితే తిట్టేసి ఇంటి నుంచి బయట దగ్గరలోనే ఉన్న ఒక పార్క్ బెంచ్కి అయితే వచ్చి కూర్చుంటాడు. కాసేపటికి అక్కడికి టైలర్ కూడా వచ్చి పరిస్థితి మొత్తాన్ని కూడా వివరిస్తాడు. ఆ ఓనర్ వాళ్ళ ఫ్యామిలీకి మనకన్నా ఇప్పుడు ఆ షాప్ యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళ పొట్ట కొట్టడానికి మనం ఎప్పుడు కూడా ట్రై చేయకూడదు. మనం ఇలా చేసామంటే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావా? అస్సలు కాదు. మనం ఎప్పుడు కూడా మంచి దారిలోనే వెళ్ళాలి. అమ్మ నీకు నేర్పినవన్నీ కూడా నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని చెప్తాడు. వాళ్ళ నాన్న యొక్క థాట్ ప్రాసెస్ ఇంకా లియో యొక్క ఆలోచన విధానం కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నాయని లియో ఇప్పుడే అర్థం చేసుకుంటాడు. ఇతరులతో మంచిగా ఉండాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి పరిస్థితి కూడా అర్థం చేసుకోగలగాలి, మనం ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించకూడదని వాళ్ళ నాన్న నుంచి అయితే ఇవాళ చాలా విషయాల్ని లియో నేర్చుకున్నాడు. 33 సంవత్సరాల తర్వాత సీన్ మనకి చూపిస్తారు. లియో ఈ పాటికి చూడండి ఎంత పెద్దగా అయ్యాడో, ఒక సక్సెస్ఫుల్ బిల్డర్ కూడా అయ్యాడంట. అందరి బిల్డర్స్ మళ్ళీ డబ్బు వెనకాల పరిగెత్తకుండా లియో వాళ్ళ నాన్న నుంచి నేర్చుకున్న
నేర్చుకున్న విలువలన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని పేదవాళ్ళకి ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి మంచి మంచి ఇల్లులు చేయడానికి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా మంచి మంచి ఇల్లులు కట్టుకోవాలని చాలా ఆశపడతారు. కానీ పెద్ద పెద్ద బిల్డర్స్ అడిగేంత డబ్బులు వాళ్ళకి ఇచ్చేంత స్తోమత వాళ్ళ దగ్గర ఉండకపోయేసరికి వాళ్ళ కలలన్నిటిని కూడా నలిపేసుకోవాల్సి వస్తుంది. ఏది దొరికితే అది దేంతో పడితే దాంతో అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళ ఈ డ్రీమ్‌ని నెరవేర్చడమే లియో అతని కర్తవ్యంగా పెట్టుకున్నాడు. అంతేకాకుండా అతను కట్టిన ప్రతి ఒక్క బిల్డింగ్ పక్కన చిన్న స్కూల్‌ని కూడా కట్టిస్తూ ఉన్నాడంట. దట్టు ఆ స్కూల్ మొత్తం యొక్క బరువు బాధ్యతలు ఖర్చు మొత్తం అంతా కూడా ఇతనే భరిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా చేస్తూ ఉండడం వల్ల లియోకి మనస్తృప్తిగా ఉంటుంది. చిన్న వయసులో ఉన్న లియో ఓల్డ్ ఫాక్స్ చుట్టూ ఎక్కువ తిరగడం వల్ల అతనిలానే మారినట్టున్నాడు. ఎందుకంటే అతనిలానే చాలా స్వార్థం ఇంకా గ్రీడీగా ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ ఈ పాయింట్‌కి అతను కంప్లీట్‌గా చేంజ్ అయిపోయి పేదవాళ్ళకి ఇంకా మిడిల్ క్లాస్‌కి వీలైనంత సహాయం చేయడానికే ప్రయత్నిస్తూ ఉన్నాడు. అతని ఆలోచన విధానం మొత్తం కూడా మారిపోయింది. చాలా మంచివాడు కూడా అయిపోయాడు. ఇదే సీన్‌ని చూపిస్తూ ఈ స్టోరీని ఎండ్ చేస్తారు. గైస్ రియల్లీ సారీ, చాలా రాత్రి అయింది. అయినా సరే ఆ కుక్క ఎంత గట్టిగా అరుస్తుంది. వీడియో అంతా అది అరుస్తూనే ఉన్నట్టుంది. మీకు ఆ సౌండ్ వస్తూ ఉండొచ్చు. దాన్నే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనుకోండి. అది ఇంకా అరుపులో అయితే ఆపట్లేదు. దానికోసం నేను సారీ చెప్తున్నాను. ఈ వీడియో ఇంకా నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌కి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.